కేవలం 7,999K అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. మాస్ రాజా హీరోగా సెటిల్ అయ్యాడు అంటే ఆ దర్శకుడే కారణం. చిన్న చిన్న పాత్రలు, సైడ్ క్యారెక్టర్స్ వేసుకునే రవితేజకు లైఫ్ ఇచ్చి ఇండస్ట్రీలో నిలబెట్టాడు. ఇలా లైఫ్ ఇచ్చిన వ్యక్తిపైనే పోటీకి దిగుతున్నాడు మాస్ రాజా. ఈ బాక్సాఫీస్ వార్ విచిత్రంగా ఉంది కదా, అదేంటో చూద్దామా? డబుల్ స్మార్ట్ ఆగస్టు 15న రిలీజ్ అంటూ 2 నెలల క్రితమే పూరి అనౌన్స్ చేశాడు. మరో 2 చిన్న సినిమాలు 35 చిన్న కథ కాదు పెద్ద పోటీ కాకపోవడంతో ఇండిపెండెన్స్ డే లాంగ్ వీకెండ్ ను దున్నయ్యొచ్చు అనుకున్నాడు పూరి. అయితే ఇంతలో ఎవరూ ఊహించని విధంగా రవితేజ మిస్టర్ బచ్చన్ కూడా ఇదే డేట్ కి రావడంతో డబుల్ స్మార్ట్ టీం షాక్ కి గురయ్యింది. రవితేజను హీరోగా నిలబెట్టిన డైరెక్టర్ తోనే పోటీకి దిగాడంటూ కామెంట్స్ వినిపిస్తున్నాయి. రవితేజ కర్తవ్య మూవీలో ఐడెంటిఫై లేని రోల్లో కనిపించాడు. హీరోగా ప్రమోషన్ రావడానికి 9 ఏళ్లు పట్టింది. శ్రీను వైట్ల డైరెక్షన్ లో వచ్చిన నీ కోసంతో హీరోగా పరిచయమైనా క్లిక్ కాలేదు. ఆ తర్వాత మళ్లీ సైడ్ క్యారెక్టర్స్ వేసుకుంటున్న టైంలో పూరి తీసిన ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం రవితేజను హీరోగా నిలబెట్టింది. ఆ తర్వాత వచ్చిన ఈడియట్ అయితే మాస్ ఫాలోయింగ్ తో పాటు క్రేజీ ఇమేజ్ తీసుకొచ్చింది. పూరి రవితేజ కాంబోలో 5 సినిమాలొస్తే 3 హిట్ అయ్యాయి. ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం, ఈడియట్, అమ్మా నాన్న తమిళమ్మాయితో హ్యాట్రిక్ కొట్టారు. ఆ తర్వాత వచ్చిన నేనింతే, దేవుడు చేసిన మనుషులు నిరాశపరిచాయి. ఇలా రవితేజ కెరియర్ ను నిలబెట్టడమే కాకుండా 5 సినిమాలు తీసిన దర్శకుడితో పోటీ పడడం పూరి ఫ్యాన్స్ కు నచ్చడం లేదు. సంక్రాంతి బరిలో 4 సినిమాలు పోటీ పడితే సినీ పెద్దలు నచ్చజెప్పి ఒకరిద్దరు తప్పుకునేలా చేస్తారు. ఆగస్టు 15 బరిలో 4 సినిమాలు ఉంటే అనుకోకుండా మిస్టర్ బచ్చన్, తంగలాన్ వస్తున్నాయి. తంగలాన్ పాన్ ఇండియా మూవీ కావడంతో ఈ ప్రాజెక్ట్ ను ఆపే సాహసం మన వాళ్లు చేయలేదు. డబుల్ స్మార్ట్ నిర్మాత చార్మి మిస్టర్ బచ్చన్ టీంతో సంప్రదింపులు జరిపినా ఫలితం దక్కలేదంటున్నారు. బిగినింగ్ డేస్ లో రవితేజ కెరియర్ ను పూరి నిలబెట్టినా రిలీజ్ డేట్ అనేది హీరో చేతిలో లేదంటూ మాస్ రాజా ఫ్యాన్స్ విమర్శలను తిప్పికొడుతున్నారు. కీర్తి సురేష్ పెళ్లి టాపిక్ మరోసారి బయటకొచ్చింది. 3 ఏళ్లుగా అప్పుడప్పుడు కీర్తి పెళ్లి వార్త హల్చల్ చేస్తూనే ఉంది. రీసెంట్ గా వచ్చిన మ్యారేజ్ న్యూస్ పై స్పందించను అంటోంది కీర్తి. ఎందుకలా చెప్పింది? ఇందులో నిజముందా? వాచ్ ది స్టోరీ. ఈ మధ్య కాలంలో కీర్తి నటిస్తున్న సినిమాల న్యూస్ కంటే పెళ్లి వార్తలే సందడి చేస్తున్నాయి. చైల్డ్హుడ్ ఫ్రెండ్ తో 7 అడుగులు వేస్తుందన్న ప్రచారంపై ఓ ఇంటర్వ్యూలో కీర్తి స్పందిస్తూ నాపై వచ్చే రూమర్స్ పై క్లారిటీ ఇస్తే అదే నిజమనుకుంటారని, అందుకే వాటిపై రియాక్ట్ కానని చెప్పేసింది. పర్సనల్ లైఫ్, ఫ్యామిలీ గురించి ఎవరైనా కామెంట్స్ చేసినా పట్టించుకోనని, వీటిని సీరియస్ గా తీసుకోవాల్సిన అవసరం తనకు లేదని తెలిపింది. కీర్తి సురేష్ పెళ్లి వార్తలు సీక్వెల్స్ లా వస్తూనే ఉన్నాయి. కీర్తి క్లాస్మేట్ తో ప్రేమలో ఉందని, వీళ్ల ప్రేమాయణం 13 ఏళ్లుగా నడుస్తోందని సోషల్ మీడియాలో కథలుగా ఆ మధ్య చెప్పుకున్నా వీటిపై కీర్తి తల్లి మేనకా స్పందిస్తూ ఇవన్నీ గాసిప్స్ అంటూ కొట్టిపారేశారు. కరోనా టైంలో బీజేపీ నాయకుడి కొడుకుతో 7 అడుగులు వేస్తోందని వార్తలొచ్చాయి. దీంతో కీర్తిని హీరోయిన్ గా తీసుకోవాలనుకున్న దర్శక నిర్మాతలు వెనకడుగు వేశారు. ఈ ఎఫెక్ట్ కెరియర్ పై పడేటట్టు ఉండడంతో కీర్తి సురేష్ క్లారిటీ ఇవ్వాల్సి వచ్చింది. కీర్తి సురేష్ పెళ్లిడికొచ్చి చాలా కాలమైంది. 31 ఏళ్ళు వచ్చినా పెళ్లి ఆలోచన లేకుండా తమిళంలో 4 సినిమాలు చేస్తూ బేబీ జాన్ తో హిందీలోకి అడుగుపెట్టింది. ఒకవేళ పెళ్లి వార్త నిజమే అయినా చేతిలో ఉన్న సినిమాలన్నీ పూర్తి కావాలంటే ఇంకో ఏడాది పడుతుంది. ఆ తర్వాతే ఓ ఇంటిదవుతుంది. కల్కి నాన్ బాహుబలి రికార్డ్ బ్రేక్ చేసింది. ఆల్రెడీ బాహుబలి కలెక్షన్స్ ని మించిపోయినా ప్రాఫిట్ విషయంలో బాహుబలి 2ను క్రాస్ చేయలేకపోయింది. లాభాలు తీసుకురావడంలో టాప్ 3లో నిలిచింది. అత్యధిక లాభాలు తీసుకొచ్చిన టాప్ తెలుగు మూవీస్ ఏంటో చూద్దామా? ఎంత కలెక్ట్ చేసింది అనే దానికంటే ఎంత లాభం వచ్చిందన్న బిజినెస్ సూత్రం సినిమాలకు వర్తిస్తుంది. ఈ క్రమంలో బాహుబలి 2 508 కోట్లతో, బాహుబలి 186 కోట్ల లాభంతో టాప్ ప్లేస్ లో ఉన్నాయి. బాహుబలి 2 వచ్చి 7 ఏళ్లైనా ఇప్పటికీ ఈ రికార్డ్ చెక్కు చెదరలేదు. బాహుబలి 2, బాహుబలి తర్వాత తెలుగులో ఎక్కువ లాభాలు తీసుకొచ్చిన సినిమాగా కల్కి 3rd ప్లేస్ లోకి వచ్చింది. సినిమాను 370 కోట్లకు అమ్మితే 1110 కోట్ల గ్రాస్, 530 కోట్ల షేర్ తీసుకొచ్చింది. రిలీజ్ అయిన 30 రోజుల్లో 160 కోట్ల లాభం వచ్చింది. ఏపీలో కొన్ని ఏరియాస్లో ఇంకా బ్రేక్ ఈవెన్ కావాల్సి ఉన్నా వరల్డ్ వైడ్ గా చూస్తే 160 కోట్ల లాభం తీసుకొచ్చింది. కల్కి రాకతో హైయెస్ట్ ప్రాఫిట్ మూవీస్ లో 3rd ప్లేస్ లో ఉన్న హనుమాన్ 4th ప్లేస్ కు వెళ్ళింది. హనుమాన్ వరల్డ్ వైడ్ గా 27 కోట్లకు అమ్మితే 157 కోట్లు రావడంతో 130 కోట్ల భారీ ప్రాఫిట్ వచ్చింది. చిన్న సినిమా పెద్ద విజయం అంటే ఏంటో చెప్పింది ఈ పాన్ ఇండియా మూవీ. రాజమౌళి సినిమా వస్తుందంటే రికార్డులన్నీ ఆయన వెనకాలే వెళ్తాయి. RRR బాహుబలి 2 రికార్డ్ ని బ్రేక్ చేయకపోయినా 1000 కోట్ల సినిమాల జాబితాలో చేరింది. బాహుబలి 2తో వచ్చిన క్రేజ్ తో RRR ని వరల్డ్ వైడ్ గా 451 కోట్లకు అమ్మితే 113 కోట్ల లాభం వచ్చింది. కరోనాకి ముందు రిలీజ్ అయిన అల వైకుంఠపురంలో నాన్ బాహుబలి రికార్డ్ ని క్రియేట్ చేసింది.
సినిమాను 84 కోట్లకు అమ్మితే 159 కోట్లు తీసుకొచ్చింది. అంటే డిస్ట్రిబ్యూటర్స్ కి 75 కోట్ల లాభం వచ్చిందన్నమాట. క్రేజ్ లేకుండా వచ్చిన విజయ్ దేవరకొండ గీత గోవిందం ఫ్యామిలీ ఆడియన్స్ కి బాగా నచ్చేసింది. అన్ని వర్గాల ఆడియన్స్ ని మెప్పించడంతో 55 కోట్ల లాభం వచ్చింది. రౌడీ హీరో కెరియర్ లో ఇప్పటికే హైయెస్ట్ గ్రోసర్ గీత గోవిందమే. F2ను 34 కోట్లకు అమ్మితే 84 కోట్లతో పాటు 50 కోట్ల లాభం తీసుకొచ్చింది. కలెక్షన్ల సునామీ క్రియేట్ చేసిన సినిమాల్లో రంగస్థలం ఒకటి. సినిమాను అప్పట్లోనే భారీ రేట్లకు 80 కోట్లకు అమ్మితే 127 కోట్లు వచ్చింది. అంటే డిస్ట్రిబ్యూటర్స్ కి 47 కోట్ల లాభంతో జోష్ నింపింది రంగస్థలం. పుష్ప ఆంధ్రాలో బ్రేక్ ఈవెన్ కాకపోయినా ఓవరాల్ గా 39 కోట్ల ప్రాఫిట్ తీసుకొచ్చింది. చిన్న సినిమా అయినా పెద్ద సినిమా అయినా ఎక్కువ లాభాలు తీసుకొచ్చిన సినిమానే టాప్ మూవీ కింద లెక్క. భారీ బడ్జెట్ మూవీస్ కంటే చిన్న చిత్రాలే హైయెస్ట్ ప్రాఫిట్స్ తీసుకొచ్చాయి. 2024లో 7 నెలలు పూర్తవుతున్నా సూపర్ హిట్స్ అంటే 3 ఉన్నాయి. సంక్రాంతికి వచ్చిన హనుమాన్, మార్చి చివర్లో వచ్చిన ఠిలు స్క్వేర్, జూన్ చివర్లో వచ్చిన కల్కి బాక్సాఫీస్ ని మెప్పించాయి. 3 నెలలు ఒక్క హిట్ లేకుండా గడిచిపోయాయి. వీటిలో జులై కూడా ఒకటి. తెలుగు సినిమా మళ్ళీ కష్టాలు ఫేస్ చేస్తోందా? సింగిల్ థియేటర్స్ మళ్ళీ మూతపడతాయా? హ్యావ్ ఎ లుక్. కల్కి వచ్చి నెల గడిచినా తెలుగు సినిమా మరో సక్సెస్ చూడలేదు. చిన్న సినిమాలు క్యూ కడుతున్నా ఆడియన్స్ పట్టించుకోవడం లేదు. పాజిటివ్ టాక్ వచ్చిన సినిమా ఒక్కటి లేదు. ఈ నెలలో చిన్న సినిమాలు డార్లింగ్, పురుషోత్తముడు, పేకమేడలు, సారంగ దర్యా వంటి చాలా చిత్రాలొచ్చినా ఒక్కటి మెప్పించలేదు. చివరికి క్రేజీ డబ్బింగ్ మూవీ భారతీయుడు 2 నిరాశనే మిగిల్చింది. ధనుష్ డైరెక్షన్ లో వచ్చిన రాయన్ కూడా రొటీన్ స్టోరీ అంటూ పట్టించుకోలేదు ఆడియన్స్. ఈ ఏడాది వచ్చిన చిన్న సినిమాల్లో ఓం భీమ్ బుష్, ఊరు పేరు భైరవ్ కోన బ్రేక్ ఈవెన్ అయినా భారీ లాభాలు చూడలేదు. ఈ లెక్కన 7 నెలల్లో హిట్స్ అంటే 3. హనుమాన్, ఠిల్లు స్క్వేర్, కల్కి తప్ప మరో పెద్ద హిట్ పడలేదు. తెలుగు సినిమాకు ఏమైంది? ఇలాగే కంటిన్యూ అయితే టాలీవుడ్ పరిస్థితి ఎంత దారుణంగా తయారవుతుందో అనిపిస్తోంది. సినిమా ఇండస్ట్రీలో సక్సెస్ ఎప్పుడు 10%. కానీ ఈ ఏడాది ఆ 10% కూడా ఎందుకు లేదు? ఏప్రిల్, మే, జూలైలో ఒక్క హిట్ కూడా లేదు. అద్దరిపోయే హిట్తో తెలుగు సినిమా కోలుకునేది మళ్ళీ ఎప్పుడు? గత 2 ఏళ్లుగా సమ్మర్లో పెద్ద హీరో ఒక్కరూ రాకపోవడం టాలీవుడ్ కి శాపమైంది. దీనికి తగ్గట్లు IPL, ఎన్నికలు కూడా దెబ్బకొట్టాయి. కాస్త గొప్ప క్రేజ్ ఉన్న ఫ్యామిలీ స్టార్ హిట్ తీసుకొస్తుంది అనుకుంటే చేతులెత్తేసింది. నెలల తరబడి ఒక్క హిట్ లేకపోవడంతో భారీ నష్టాలు భరించలేమని సింగిల్ స్క్రీన్స్ మూసివేశారు. మే 31 3 సినిమాలు గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి, ఆనంద్ దేవరకొండ, గమ్ గమ్ గణేష, కార్తికేయ భజే వాయు వేగం వస్తే ఒక్కటి ఇంప్రెస్ చేయలేదు. కల్కితో సింగిల్ స్క్రీన్స్ మళ్లీ తెరుచుకున్నాయనుకుంటే ఆ తర్వాత వచ్చిన చిన్న సినిమాలు భారీ నష్టాలు తీసుకురావడంతో సింగిల్ స్క్రీన్స్ మళ్లీ మూసేసే సిచ్యువేషన్ నెలకొంది. కల్కి తర్వాత తెలుగులో క్రేజీ ప్రాజెక్ట్ అంటే ఆగస్టు 15న వచ్చే డబుల్ స్మార్ట్, మిస్టర్ బచ్చన్ వరకు ఆగాల్సిందే. లేదంటే చిన్న సినిమాలు సక్సెస్ తో షాక్ ఇస్తాయో చూడాలి. ఎవరు హిట్ తెచ్చినా ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో టాలీవుడ్ కి చాలా అవసరం. విజయ్ నటిస్తున్న గోట్ చూడ్డానికి నార్మల్ మూవీగానే కనిపిస్తున్నా హాలీవుడ్ టెక్నీషియన్స్ పనిచేస్తున్నారు. ఇదేమైనా కల్కినా లేదంటే శంకర్ మూవీనా అన్న డౌట్ రావచ్చు. కానీ VFX కోసమే కోట్లు ఖర్చు పెడుతున్నారు. అంతలా గ్రాఫిక్స్ ఏమున్నాయి అన్న డౌట్ కి డైరెక్టరే క్లారిటీ ఇచ్చాడు. లియో తర్వాత విజయ్ నటిస్తున్న సినిమా గోట్. లోకేష్ కనగరాజ్ అట్లీలా రెగ్యులర్ కమర్షియల్ డైరెక్టర్ ని కాకుండా థ్రిల్లింగ్ మూవీస్ తీసే వెంకట్ ప్రభు ఈ సినిమాను డైరెక్ట్ చేస్తున్నాడు. టీజర్ చివర్లో ఒకే బైక్ పై విజయ్ డ్యూయల్లో కనిపించి షాక్ ఇచ్చాడు. గోట్ కోసం తమిళ స్టార్ విజయ్ టెక్నాలజీని వాడుకున్నాడు. రాజకీయాల్లోకి వెళ్లబోయే ముందు నటిస్తున్న గోట్ సినిమాలో 25 ఏళ్ల కుర్రాడిలా కనిపించనున్నాడు. VFX కోసం కోట్లు ఖర్చు పెడుతున్నారు. టెక్నాలజీకి ఎక్కువగా ప్రాధాన్యమిస్తున్నామని డైరెక్టర్ ముందు నుంచి చెబుతూనే ఉన్నాడు. అవతార్, అవెంజర్స్ లాంటి హాలీవుడ్ బ్లాక్ బస్టర్స్ కు పనిచేసిన సాంకేతిక నిపుణులు గోట్ కు పనిచేశారని, VFX వర్క్ పూర్తయిందని దర్శకుడు తెలిపారు. డిఐజనింగ్ టెక్నాలజీ వాడి 50 ఏళ్ల విజయ్ వయసును సగానికి సగం తగ్గించేశారట. విజయ్ సరసన మీనాక్షి చౌదరి ఆడిపాడుతోంది. స్నేహ, లైలా, ప్రశాంత్, ప్రభుదేవ కీలక పాత్రలు పోషిస్తున్నారు. స్టైలిష్ యాక్షన్ థ్రిల్లర్ గా రూపొందిన ఈ సినిమా సెప్టెంబర్ 5న రిలీజ్ అవుతోంది. యువన్ శంకర్ రాజా మ్యూజిక్ ఇస్తున్నాడు.